చేస్తా. సో చివరి దాకా అందరూ ఓపికగా వెయిట్ చేయండి. ఈరోజు సూపర్ సెషన్ మనం తీసుకోబోతున్నాం. అందరు రెడీగా ఉన్నారా? అందరు రెడీగా ఉన్నా అంటే స్టార్ట్ చేస్తాం. విత్ యువర్ థంబ్. సూపర్, రెడీ థ్యాంక్. సార్, రెడీ రెడీ. నాకు భోగా సార్ ఎనర్జీ ఒక్కటే కనబడుతుంది, మిగతా వాళ్ళది కనబడట్లేదు. జానయ్య సార్, కోటం సార్ సూపర్ వండర్ఫుల్, లావణ్య మేడం, శ్రీనివాస్ సార్ సూపర్, సతీ సమేతంగా. చలో మరిగా నేను సెషన్లోకి వెళ్ళిపోతున్నా. 60 మెంబర్స్ వచ్చారు. సూపర్. విఓపి, వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఒక మాటలో మన భాషలో మాట్లాడుకుంటే, మన మెంటర్ భాషలో మాట్లాడుకుంటే వివరంగా వివరించే ప్రోగ్రామ్ ఈరోజు. ఆ వివరంగా వివరించే ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ అండి. సో ఫస్ట్ స్లైడ్, కాస్ట్ ఆఫ్ లివింగ్. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం ఎందుకు కొన్ని ప్లాట్ఫామ్స్ని వెతుక్కుంటున్నాం, డిఫరెంట్ ప్రాజెక్టులను వెతుక్కుంటున్నాం, డిఫరెంట్ ఆపర్చునిటీస్ చూసుకుంటున్నారు, కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్స్ చూసుకుంటున్నారు కదా. ఎందుకు మరి అన్నీ ఎత్తుక్కోవాలి మనం, అంత అవసరం ఏముంది అనేది చూసుకుంటే, ఇక్కడ చూడండి, ఇయర్స్ ఇచ్చాడు, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, అంటే నెలవారీ ఖర్చులు, సంవత్సరాలు. అంటే గత 100 సంవత్సరాలకు, అంటే ఫ్యూ డికేట్స్ ఎగో అనేది చూసుకుంటే, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చూసుకుంటే 1960 అంట ఒక మధ్యతరగతి కుటుంబం బ్రతకడానికి నెలకు 100 రూపాయలు సంపాదిస్తే హ్యాపీ ఉండేదంట. 1980కి వచ్చేసరికి ఒక 1000 రూపాయలు వస్తే వాళ్ళ ఎక్స్పెన్సెస్ తీరేదంట. 2000కి వచ్చేసరికి ఒక మధ్యతరగతి కుటుంబం 10,000 రూపాయలు ఉంటే ఆ ఎక్స్పెన్సెస్ని వాళ్ళు లీడ్ చేయగలిగేదంట. 2020కి వచ్చేసరికి, ప్రస్తుతం 2025, ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక మధ్యతరగతి కుటుంబం ఒక ఎక్స్పెన్సెస్ని లీడ్ చేయాలంటే, పిల్లల ఫీజులు కానీ, బయట ఖర్చులు కానీ, ఇంట్లో మెయింటెనెన్స్లు కానీ, ఎడ్యుకేషన్ కానీ, డాక్టర్ సీట్ అంటే మనం ఎవరు అంటారు, ₹1,00,00,000 అట సీటు డాక్టర్కి సంబంధించింది. సో ఈ విధంగా ఖర్చులు అనేవి రోజు రోజు పెరుగుతున్నాయి కదా. మరి మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, పెట్టే ఖర్చులు ఎంత? శ్రీరామదాసు సినిమా చూసిల్లా? అక్కడ ఒక రాజ్యాధికారికి నాగార్జున ఒక ఐస్ పీస్ ఇచ్చి చివరి వరకు ఏమంటాడు, చివరి వరకు వచ్చేసరికి ఏమవుతుంది, అది కరిగిపోతుంది. సేమ్ అట్లాగే మనం సంపాదించే డబ్బులు కూడా మొత్తం కరిగిపోతానే కానీ పైసా మిగలట్లేదు, ఇంకా మనకు అప్పులు ఎక్కువ కనబడుతున్నాయి కదా. ప్రతి ఇంట్లో కూడా మనం వినేది అప్పుల గురించే వింటాను, సేవింగ్స్ గురించి ఎవరి దగ్గర వినట్లే కదా. మరి ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే 2040కి వచ్చేసరికి, ఇక్కడ చూడండి ఒక్కొక్క సున్నా పెరిగింది 20 సంవత్సరాలకి. మరి ఇది 2025, ఇంకో 20 సంవత్సరాల తర్వాత ఇంకొక సున్నా పెరిగితే 10 లక్షల రూపాయలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రతకాలంటే. ఇప్పుడు ఆలోచించండి, మీరున్న బిజినెస్కి, మీరున్న జాబ్కి సంవత్సరానికి 1000-2000 రూపాయలు పెరిగినా, ఇప్పుడు మీకు ఒక 30,000 వచ్చినా, 40,000 వచ్చినా, 20 సంవత్సరాల తర్వాత మీకు ఇంకా 20-30,000 పెరిగినా కూడా 50,000 దగ్గరనే ఉంటున్నారు. 500తో స్టార్ట్ అయ్యి 20,000కి వచ్చినాం, ఇది 1,00,000కి వచ్చింది. ఇంకా 20 సంవత్సరాల తర్వాత మనం 50,000కి వస్తాం, అది ఇంకో 10 లక్షలు అవుతుంది. అంటే ఎంత కష్టమైన పరిస్థితి చూడండి. మరి 20 సంవత్సరాల తర్వాత మనం 10 లక్షలకు వెళ్ళాలంటే అసలు ఏం చేసి వస్తుందండి? బయట ఉన్న ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఎంత కాంపిటీషన్స్ ఉన్నాయి. సో ఇది ప్రజెంట్ మనం చూస్తున్న సిచ్యువేషన్స్. సో మరి ఆంటర్‌ప్రినర్‌షిప్ ఈజ్ ద బెస్ట్ కెరియర్ చాయిస్. వై? వ్యవస్థాపకత నిర్మాతగా ఉండడం అనేది బెస్ట్ కెరియర్ అని అంటున్నారు. ఎందుకు? ఇది చెప్పే ముందు ఒక చిన్న వీడియో చూపిస్తా, చూడండి, స్మాల్ వీడియో. రీసెంట్గా అమెరికాలో ఒక ప్రోగ్రామ్ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గ్లోబల్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ సంబంధించిన ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో తను ఏం చెప్పాడు అనేది ఒక చిన్న బిట్ చూద్దాం, స్మాల్ వీడియో. చేయగలిగారు. అలాగే లెర్న్ ఫ్రమ్ మెంటర్స్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్. ఎవరైతే మీకంటే ముందే సాధించారో వాళ్ళని మీరు ఆధారంగా చేసుకుని వాళ్ళు ఏ విధంగా అంత స్థాయికి వెళ్ళారు, టాటా వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ వెళ్ళారు. అంటే నా విషయంలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ స్థాయికి వెళ్ళారంటే క్రమశిక్షణ, టాలెంట్ అనేది ప్రూవ్డ్. కానీ ఇక్కడ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అందరితో సత్సంబంధాలు పెట్టుకోవడం ఇంపార్టెంట్. నిన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆవేశపడకు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు, నువ్వు సంయమనం పాటించాలి. అండ్ అట్లాగా నేను నా సీనియర్స్ నుంచి నేర్చుకుంటూ వచ్చాను. లెర్న్ మోర్ మెంటర్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ కోర్స్. అలాగే నెట్వర్క్ అనేది చాలా ఇదిగా ఉండాలి మీకు, అంటే డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ ఇంకోటి కానీ మీ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకోవట్లేదు. అలాగా నా విషయంలో నాకు అండగా నిలబడింది, నన్ను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్లేది ఎవరంటే నా అభిమానులు.
మీ ఎంటర్ప్రినర్స్కి ఎలాగైతే కనుక నెట్వర్క్ ఉంటుందో, అబ్జర్వ్ చేసుకుంటారో, డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయో, అలాగా నా అభిమానులు ఎప్పటికప్పుడు నాకు అండదండలు అందిస్తూ కొండంత అండగా నిలబడ్డారు. వాళ్ళు నా కోసం. చూసారా అండి? అంటే ఇక్కడ ఒక వ్యవస్థాపక నిర్మాతకి ఒక డిస్ట్రిబ్యూషన్ బ్రాంచెస్, ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకొని ఏ విధంగా ముందుకెళ్తున్నారో, ఇక్కడ నా అభిమానులే నా నెట్వర్క్, నా ప్రోడక్టే సినిమా. ఇప్పుడు చెప్పండి, ఒక సినిమా రిలీజ్ అయితే ఎంతమంది ఫ్యాన్స్ వెళ్ళి చూస్తున్నారు, అవునా కదా? అంటే ఒక సెలబ్రిటీ ఒక ప్రోడక్ట్, సినిమాని ఒక ప్రోడక్ట్తోని నెట్వర్క్ని ఎలా సృష్టించుకుంటాడో, ఇక్కడ కూడా ఇండస్ వీవ్ అనే ఒక కంపెనీ ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడ కూడా మనం ఒక ప్రోడక్ట్ని టేకప్ చేసి నెట్వర్క్ను సృష్టించుకునే అవకాశం మనకి ఇందులో ఉందండి. సో దానివల్ల మన అంటే అలాంటి ఒక ప్రాజెక్ట్ మన లైఫ్లోకి వస్తే, ఒక వ్యవస్థాపక నిర్మాతగా మారితే ఏంటి బెనిఫిట్స్ అంటే, మోస్ట్ రివార్డింగ్, సెలబ్రిటీస్ ఎలాంటి రివార్డ్స్ తీసుకుంటున్నారో, నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డ్స్ అంటున్నారుగా, అట్లాంటి రికగ్నేషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. బీ యువర్ ఓన్ బాస్, నీకు నువ్వే బాస్గా ఇక్కడ మనం ఓన్గా పనిచేసుకుంటున్నాం. సో ఇక్కడ హౌస్ వైఫ్స్ ఉన్నారు, సింగిల్ ఉమెన్స్ ఉన్నారు, కొంతమంది కిచెన్లో ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు. అంటే వాళ్ళ కంఫర్టబుల్ టైంని బట్టి చేసుకోగలుగుతున్నారా లేదా, ఫ్లెక్సిబుల్ షెడ్యూల్లో చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఒక సెలబ్రిటీ ఏ లైఫ్ అయితే పొందుతున్నాడో, ఇక్కడ కూడా ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళు కూడా సెలబ్రిటీ లైఫ్ని పొందుతున్నారు. జానేసా నన్ను ఇన్వైట్ చేసినప్పుడు ఏమని చేసిండు, ఒక యంగ్ చిన్న ఏజ్లోనే మంచి అవకాశం వచ్చింది, ఈరోజు వండర్ఫుల్గా వెళ్తున్నాడని నా గురించి ఎడిఫై చేసే వాళ్ళు ఇంకొకరు ఉన్నారా లేదా? అలాంటి లైఫ్ మనకి ఇక్కడ ఇస్తుంది అన్నట్టు, మనల్ని గుర్తిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ నేషన్ ఫస్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే, ఆంటర్ప్రినర్స్ ఆర్ ద వెల్త్ క్రియేటర్స్ ఆఫ్ నేషన్. సో పారిశ్రామికవేత్తలు దేశ సంపద సృష్టికర్తలు అని చెప్తున్నాడు. చూడండి, ప్రస్తుతం ఉన్న మన ప్రధానమంత్రి నోటి నుండి వచ్చిన పదాలు అవి. సో మరి ఎంత రెస్పెక్టబుల్ ప్రొఫెషన్లో ఉన్నామండి మనం. సో నేషన్ ఫస్ట్. వాట్ అండ్ ఎంటర్ప్రినర్ నీడ్స్, ఒక వ్యవస్థాపకునికి కావాల్సిన ఏంటి నీడ్స్, క్యాపిటల్, ఐడియా కదా, ఈ రెండే అనుకుంటాం ఇప్పుడు. ఇక్కడ ఏమని ఇచ్చింది చూడండి, పీపుల్ థింక్ క్యాపిటల్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ క్యాపిటల్ కెన్ బి అరేంజ్డ్, ఐడియా కాన్ బి. క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్ అని అందరం ఆలోచిస్తాం, క్యాపిటల్ అనేది ఎట్లయినా అరేంజ్ అవుతుంది, కానీ ఐడియాలు మాత్రం అరేంజ్ కావుగా అప్పటికప్పుడు. సో దీని గురించి ఇంకొంచెం లోతుగా చూద్దాం. 21st సెంచరీ, 21వ శతాబ్దపు వ్యాపారం. మీకు మార్కెట్కి వెళ్తే 21వ శతాబ్దపు వ్యాపారం బుక్కులు కూడా దొరుకుతాయి. 21st సెంచరీ బిజినెస్ అని ఒక బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ చదవండి. ఆ బుక్స్ చదవడం వల్ల ఏంటంటే, ప్రస్తుతం ఉన్న సమాజంలో 21st సెంచరీలో ఇప్పుడున్న ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇప్పుడున్న ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. మీ కోటిలో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు మార్కెట్లో దొరుకుతుంది. 21st సెంచరీ బిజినెస్ కూడా బుక్ ఉంది, తెలుసుకోండి అది. మీ ఐడియా కనుక స్ట్రాంగ్ అయితే ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వస్తారు. క్యాపిటల్ అనేది, మూలధనం అనేది వాళ్ళే పెడతారు. అది ఎట్లా సాధ్యం సార్ అంటే, జొమాటో ఒక చిన్న యాప్, ఒక సాఫ్ట్వేర్ ద్వారా వచ్చిండు. ర్యాపిడో అని ఒకటి వచ్చింది, హైయెస్ట్ టర్న్ ఓవర్ని క్రియేట్ చేసిందంట ర్యాపిడో. ఓలా క్యాబ్స్ అని, ఓయో రూమ్స్ అని, ఇట్లా రకరకాలుగా కొన్ని ఒక చిన్న ఐడియాతోటి ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేయగలిగిందంటే, సో 21st సెంచరీ బిజినెస్ ఎంత ఈజీ అయిపోతుందో చూడండి. అంతే ఎందుకండి, యూట్యూబర్స్ ఒక క్రియేటరేగా, యూట్యూబ్ కిచెన్లో వంట చేసుకుంటూ క్యాజువల్గా చేసుకునే వర్క్ని, దాన్ని ఇప్పుడు టెక్నాలజీని వాడుకొని కూడా మనం 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, డిఫరెంట్ ఐటమ్స్ మనం చేస్తూ. అంటే 21st సెంచరీ మొత్తం కూడా ఆన్లైన్లోనే జరుగుతుందండి. ఇక్కడ ఏమంటుందంటే కంపెనీ, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఐడియా వీ హ్యావ్ గాట్ వన్ ఫర్ యూ. మీ దగ్గర ఐడియా లేకపోతే మా దగ్గర ఒక బ్యూటిఫుల్ ఐడియా ఉంది అని అంటుంది. 1+1+1 = 3. కానీ ఇక్కడ వెన్ సినర్జీ ఇస్ దేర్, ఒక సమ్మేళనం చూస్తే 1+1+1 = 111 అంటున్నారు. మన భాషలో మనం మాట్లాడుకుందాం. ఒక మెగాస్టార్ చిరంజీవి, ఒక ప్రభాసు, ఒక రజనీకాంత్, ఒక పవన్ కళ్యాణ్, నలుగురు కలిసి ఒక సినిమా తీస్తే ఎట్లుంటుంది? ఏఎస్ మంజుల మేడం, పవర్ఫుల్గా ఉంటుంది కదా. అట్లనే ఒక 3 టూల్స్ కలిస్తే అంతే పవర్ఫుల్గా ఉంటుంది అనేది దాని యొక్క ముఖ్య అర్థం. సో ఆ 3 పవర్ఫుల్ టూల్స్ ఏంటిది? అందులో ఫస్ట్ హెల్త్ అండ్ వెల్నెస్. ఇక్కడ చూడండి, శ్రీ ప్రతాపరావు జాదవ్ గారు, ఈయన ఏంటంటే మహారాష్ట్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర మంత్రి ఇతను. సో ఇతని గురించి చూస్తే హర్ఘర్ ఆయుర్యోగ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసేళ్ళు. మన తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్ అమ్మఒడి అని, తెలంగాణలో ఇంకోటి అని, ఇట్లా కొన్ని స్టార్ట్ చేస్తారు కదా, దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది కదా.
అట్లనే హర్ఘర్ ఆయుర్యోగ్ అని చెప్పి ఆయుర్వేదం మీద ఒక అవగాహన కల్పించడానికి, యోగా మీద ఒక అవగాహన కల్పించడానికి, ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్ళడానికి ఒక కంకణం కట్టుకున్న వ్యక్తి ఇతను, మినిస్టర్ ఆఫ్ ఆయుష్. సో అలాంటి వ్యక్తి దీన్ని డెవలప్ చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఇతను ఎవరంటే మన శివసేన పార్టీకి సంబంధించిన అతను, శివసేన పార్టీ వీళ్ళది. సో అలాంటి గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి ఆయుష్ని డెవలప్ చేస్తుంది. ఈ ఆయుర్వేదాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా అవగాహన కల్పించడానికి కూడా ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. సో మరి గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకున్నదంటే ఎంత గొప్ప విషయమో చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే హెల్త్ అండ్ వెల్నెస్. వెల్నెస్ అంటే ఇమ్యూనిటీ పెంచుకోవడమే వెల్నెస్. మరి ఇప్పుడు ఆల్రెడీ బిఫోర్ కోవిడ్ వచ్చింది, ఇప్పుడు ఇంకోటి మళ్ళీ స్టార్ట్ అయింది, ఇంకోటి కొత్తగా వింటున్నాం మనం. ఇక రెండో టూల్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ మీన్స్ ప్రత్యక్ష అమ్మకాలు. ఇతను ఎవరండి? ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో ఇంతకు ముందు ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ గారు. సో ఇతనికి సంబంధించింది ట్రంప్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే బుక్ దొరుకుతుంది మార్కెట్లో. మీరు యూట్యూబ్లో కొట్టిన, గూగుల్లో కొట్టిన తన హిస్టరీ మొత్తం వస్తుంది. అతను డైరెక్ట్ సెల్లింగ్ని ప్రమోట్ చేస్తున్నాడంటే ఒక శివసేన పార్టీ అధ్యక్షుడు ఆయుష్ని, ఆయుర్వేదాన్ని డెవలప్ చేస్తున్నాడు. ఒక డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ సెల్లింగ్ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అని చెప్తున్నాడు కదా. ఒక రోజు ఒక ఇంటర్వ్యూలో ఒక వందల మంది, వేల మంది ఉన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూవర్, ఇంగ్లీష్ న్యూస్ నేషనల్ మీడియా అంటారు కదా, ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ను ఒక క్వశ్చన్ అడిగిండు. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నారు కదా, ఇప్పుడు తనని అడిగిన క్వశ్చన్, మీరు ఆల్రెడీ ఒక ప్రొఫెషన్లో ఉన్నారు కదా, ఇప్పుడు మీకున్నవి అన్నీ పోయి కంప్లీట్గా జీరోకి వస్తే అప్పుడు మీరు ఏం చేస్తారని అడిగిండు. అంటే మీకున్న అసెట్స్ అన్నీ పోయి నష్టాలకు పోయి జీరోకి వస్తే మీరు ఏం చేస్తారని అన్నాడు. అప్పుడు ఎవరైనా ఏం చెప్తారు? ఇంకా వేరే ఏదన్నా మంచి ఆపర్చునిటీ ఇంకేదో చెప్తారు. కానీ తను చెప్పింది ఏంటంటే, ఐ వాంట్ టు చూస్ గుడ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. ఒక మంచి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ చూస్ చేసుకొని నేను అందులో పని చేస్తా అని చెప్పాడు. అప్పుడు ఆపోజిట్లో ఉన్న ఆడియన్స్ ఉంటారు కదా, చీ 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 గజ్ చేస్తారా, గట్లాంటిదా గిట్లాంటిదా అన్నారంట. అప్పుడు ట్రంప్ గారు అన్న మాట ఏంటంటే, అందుకే నేను ఇక్కడ ఉన్నా, మీరు ఇంకా అక్కడే ఉన్నారు అని తను సమాధానం ఇచ్చిండంట. వెంటనే అక్కడ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ అంట. సో అంత నరాల్లోకి ఇంకిపోయింది తనకు డైరెక్ట్ సెల్లింగ్ అనేది. సో అలాంటి వ్యక్తులు డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్తున్నారంటే నిజంగా మనం అంతా అదృష్టవంతులం కదా. నెక్స్ట్ బిలిగేట్స్ గారు. ఇంటర్నెట్, ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ బూమింగ్ అయింది, తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బూమ్ అయింది, ఆ తర్వాత వెల్నెస్ ఇండస్ట్రీ అంటున్నాం, ఇంటర్నెట్ ఇండస్ట్రీ అంటున్నాం. వన్స్ ఇంటర్నెట్ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్నెట్ ఎప్పుడన్నా ఆగుతుందండి? ఇప్పుడు నేను జూమ్లో చెప్పాలని ఇంటర్నెట్ కావాలి, అవునా? ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇఫ్ యువర్ బిజినెస్ ఈజ్ నాట్ ఆన్ ద ఇంటర్నెట్ దెన్ యువర్ బిజినెస్ విల్ బి అవుట్ ఆఫ్ బిజినెస్. సో ఆయన ఏమంటున్నాడంటే, మీ వ్యాపారం ఇంటర్నెట్లో లేకపోతే మీ వ్యాపారం వ్యాపారంలోనే ఉండదంట. అంత ఇంపార్టెంట్ అండి ఇంటర్నెట్. సో అలాంటి ఇంటర్నెట్ను డెవలప్ చేసిండు. ఒకప్పుడు ల్యాప్టాప్లు ఎవరు కొంటారు సార్, కంప్యూటర్లు ఎవరు కొంటారు సార్ అన్నారు కదా. ఇప్పుడు ల్యాప్టాప్ లేని ఇల్లు లేదు, కంప్యూటర్ లేని ఇల్లు లేదు. ఇప్పుడు మనం కూడా ఎదుగుతున్నామా లేదా, ల్యాప్టాప్ 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 అని, అవునా? సో హియర్ ఈస్ ద సినర్జీ. ఫస్ట్ టూల్ హెల్త్ అండ్ వెల్నెస్, సెకండ్ టూల్ డైరెక్ట్ సెల్లింగ్, థర్డ్ టూల్ ఇంటర్నెట్. ఈ మూడింటి యొక్క పవర్ఫుల్ సమ్మేళనమే ఒక చిరంజీవి, ఒక నాగార్జున, ఒక సల్మాన్ ఖాన్, ముగ్గురు యొక్క కలయిక ఉంటే ఎట్లుంటుందో అట్లా మూడు కలయికనే ఈరోజు మన ఇండస్ట్రీ అనే కంపెనీని స్థాపించడం జరిగింది. అలాంటి ఇండస్ట్రీ కంపెనీకి ఓన్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉందండి. అక్కడ మీరు అడ్రస్ రాసుకున్నా పర్లేదు, స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదు. ఇది మన వివా టవర్ అండి. 25 కోట్ల రూపాయలతో ఓన్ టవర్ ఎస్టాబ్లిష్ చేశారు, జీరో డెట్ కంపెనీ. మనకు నందిదుర్గ రోడ్, జయమల్ ఎక్స్టెన్షన్ రోడ్డు, బెంగళూరు దగ్గర మనకి ఇది స్థాపించడం జరిగింది. నేను, లావణ్య మేడం, మేమందరం కూడా వెళ్ళి చూసొచ్చాం ఆల్రెడీ. సో మీరు కూడా ఎనీ టైం ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చండి మన ఆఫీస్ని. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ప్రోడక్ట్స్ ఫార్ములేటెడ్ బై, ఇక్కడ చూడండి, కంపెనీ ఇండస్ వివా, మార్కెటెడ్ బై ఇండస్ వివా, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆలివ్ లైసెన్సెస్, ఫార్ములేషన్ బై బయోటిక్ జపాన్. సో మన ప్రోడక్ట్ సంబంధించిన ఫార్ములేషన్ మొత్తం కూడా నానో టెక్నాలజీ ద్వారా డెవలప్ చేస్తుంది మన బయోటిక్ జపాన్. ఇది వచ్చేసి మనకు తోషిమా టోక్యో జపాన్లో మనకి ఇది ఫార్ములేషన్ R&D ఉందండి. ఇకపోతే ప్రొడక్షన్కి వచ్చేసరికి ఇంతకుముందు అనుకున్నాం కదా, అవర్ ఫ్యాక్టరీ ఆలివ్ లైసెన్సెస్ మనకు నీలిమంగళ కర్ణాటకలో ఉందండి. ఇది నియర్లీ ఒక నెలకి 5,50,000 యూనిట్లను ఎక్స్పోర్ట్ చేస్తుంది ప్రొడక్షన్ని. ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. 5.5 లక్షల యూనిట్స్ని పర్ మంత్ని, ఎక్స్ట్రాక్ట్ని, అది కూడా దట్ టు ఎక్స్ట్రాక్ట్. వాట్ ఈజ్ మీన్ బై ఎక్స్ట్రాక్ట్? ఒక క్వింటా పసుపు తీసుకుంటే న్యాచురల్గా తీస్తే ఎంత వస్తాయండి? 250 గ్రాములు వస్తుంది. మిగిలినంతా కుట్టుపిండి, వేస్టేజ్. అలా న్యాచురల్గా వచ్చిన ఎక్స్ట్రాక్ట్ని కొన్ని లక్షల యూనిట్స్ని
పర్ మంత్ ఎక్స్పోర్ట్ చేస్తుందంటే అది ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. మనకు ఐటీసీ కంపెనీ, లోరియల్ ప్యారిస్, యాక్టివ్స్, ఎన్హెచ్సి, డిహెచ్సి టాప్ మోస్ట్ కంపెనీస్ కూడా రా మెటీరియల్ మన ఆలివ్ లైసెన్సెస్ నుంచి వెళ్తున్నాయండి. అండ్ సర్టిఫికేషన్ అండ్ ఇంటిగ్రేషన్కి వచ్చేసరికి మన కంప్లీట్ విర్చువల్ ఆఫీస్ కూడా శాప్ అప్గ్రేడెడ్ సాఫ్ట్వేర్ అండి. ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ ఎ జర్మన్ సాఫ్ట్వేర్. ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ ఏదైనా ఉంది అంటే అది జర్మన్ సాఫ్ట్వేర్ శాప్ అండి. సో నెక్స్ట్ సిఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఎమర్జింగ్ ఎంటర్ప్రీనర్ అవార్డు మన కంపెనీ చైర్మన్కి రావడం జరిగిందండి. నెక్స్ట్ జిఎంపి సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అంటే దాని యొక్క క్వాలిటీని నిష్ణాతంగా మొత్తం దాన్ని రీసెర్చ్ చేసి ఇది పర్ఫెక్ట్ అని చెప్పడం కోసం ఈ జిఎంపి సర్టిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ కోషర్ సర్టిఫికేషన్, క్వాలిటీ చెకింగ్ పరంగా కూడా మనకు వేరే కంట్రీస్ వాళ్ళు కూడా మనకి ఇస్తుంటారు. నెక్స్ట్ ఆయుష్ ప్రీమియం సర్టిఫైడ్ ప్రోడక్ట్. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి. ఇండియా వరకు ఇచ్చేదేమో ఆయుష్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఇచ్చేది ఆయుష్ ప్రీమియం. మన ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సర్టిఫికేషన్ ఎందుకు ఇస్తుందంటే ఇది 100% న్యాచురల్ అయి ఉండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అన్నదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సర్టిఫికేషన్. మరి దీనికి ఒకసారి మనం గ్రాండ్ అప్లాజ్ ఇద్దామండి. అండ్ అవార్డ్స్ అండ్ రికగ్నేషన్స్, అప్రిసియేషన్ బై జిఎస్టీ డిపార్ట్మెంట్. మనం తీసుకునే ప్రతి ఒక్క మనీ మీద కూడా గవర్నమెంట్కు 18% జిఎస్టీ కూడా పే చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ 1 రూపీ కూడా పర్ఫెక్ట్గా మనం పే చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ నుంచి అప్రిసియేషన్ అనేది కూడా మనకు రావడం జరిగింది. అండ్ బెస్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇండియాస్ ఫుడ్ సేఫ్టీ సమ్మిట్ అవార్డ్స్. ఇండియాస్ ఫుడ్ సేఫ్టీ అవార్డ్స్ సమ్మిట్లో మనకి బెస్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ అవార్డు కూడా రావడం జరిగిందండి. సో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ క్వాలిటీ ఉండడం ఒక స్టెప్ అయితే ఆ ప్రోడక్ట్ కస్టమర్స్ ఈజీగా ఆయుర్వేదాన్ని తీసుకోవడం ఒక స్టెప్ అయితే ఆ ఆయుర్వేదాన్ని ఒక రుచికరంగా తీసుకురావడం అనేది రెండో స్టెప్. ఎలా సాధ్యమైంది సార్ అంటే నానో టెక్నాలజీని ఆధారంగా చేసుకొని రుచికరంగా తీసుకురావడం జరిగింది. అందుకే బెస్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ పాలసీ అది కూడా మనకు రికగ్నేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఎవరు మీకు బొమ్మలు కనిపిస్తున్నాడు ఎవరైనా? స్టేట్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు ఒకప్పుడు హానరబుల్ చీఫ్ మినిస్టర్ కర్ణాటక సిద్ధారామయ్య గారి చేతుల మీదుగా బెస్ట్ ఎక్స్పోర్టింగ్ అవార్డు కూడా మన కంపెనీ మన ఆలివ్ లైసెన్సెస్కి రావడం జరిగిందండి. అక్కడ మనకు కనిపిస్తున్నాడు చెప్పట్ అబ్దుల్ అన్సార్ గారు మన కంపెనీ చైర్మన్. ఇటు సైడ్ ఒక మేడం కనిపిస్తుందిగా, అన్సార్ సార్ వాళ్ళ వైఫ్ మేడం. సో అలా మనకు సిద్ధారామయ్య గారి చేతుల మీదుగా మన అవార్డు రికగ్నేషన్స్ కూడా బెస్ట్ ఎక్స్పోర్టింగ్ అవార్డు తీసుకోవడం జరిగిందండి, స్టేట్ ఎక్స్పోర్ట్ అవార్డు. ఇండస్ వీవా షోయింగ్ ద సీడ్స్ వెల్నెస్ విత్ ద నేచర్ ఆఫ్ గుడ్నెస్. ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా తయారు చేసిన సీడ్స్ నుంచి తీసుకొచ్చిన మన వీవా ప్రోడక్ట్స్ న్యాచురల్ సప్లిమెంట్స్ ప్రతి ఒక్కరు వాడుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఆ అందమైన అద్భుతమైన ప్రోడక్ట్స్ గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మరి ప్రోడక్ట్స్ గురించి తెలుసుకునే ముందు అసలు మనం ఎందుకు తెలుసుకోవాలి? అంత అవసరం ఏముంది? ఇప్పుడు అవసరమా? ఎందుకు తెలుసుకోవాలంటే వై డు వి ఫేసింగ్ హెల్త్ క్రైసిస్. అసలు అనారోగ్య సమస్యలు అనేటివి మనం ఎందుకు ఫేస్ చేస్తున్నామని చూసుకుంటే ఒకప్పటికి ఇప్పటికి మన తాత ముత్తాతల కాలానికి ప్రస్తుత కాలానికి తేడా ఏంటనే చూస్తే అక్కడ మంచి పిక్చర్స్ ఇచ్చిండు చూడండి బొమ్మలు. చిన్నపిల్లవాడు మంచిగా గేమ్స్ ఆడుకోవడము, ఎర్లీ మార్నింగ్ లేవడము, కాలినడకన వెళ్ళేది, పొల్యూషన్ లేదు, రేడియేషన్ లేదు, సైకిల్ మీద ఎక్కువ వెళ్ళేది. ఇప్పుడు బయటికి వెళ్ళినామంటే బండి రెడీగా ఉన్నదా, కీస్ రెడీగా ఉన్నాయా, పోయినావా 5 నిమిషాలు పోయినావా 5 నిమిషాలు వచ్చినావా, మళ్ళీ బెడ్ మీద పడుకున్నావా, సెల్ పట్టుకున్నావా, ఇది పరిస్థితి కదా. సో తినే ఆహారం కూడా పోషకాహారం ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకునేది, మెడిటేషన్లు చేసేది, యోగాలు చేసేది, సూర్య నమస్కారాలు చేసేది, మంచి మంచి అలవాట్లు ఉండేదండి కదా. దానివల్ల ఎక్కువ కాలం బతికారు. మీరు ఇంకొకటి గమనించండి, నాకు మా అమ్మమ్మ అన్న మాటలు ఇప్పటికీ గుర్తుంటాయి. నేను సస్తే నా పల్లెటూరుకి వెళ్ళి మా ఇంటికనే నేను వస్తా అంటది, ప్రతిసారి అంటది ఈ మాట. మన అమ్మమ్మల తాతయ్యలు అన్నారా లేదా ఒకప్పుడు? మీరు బాగా గమనించండి, మన ముత్తాతలు ఆ ముత్తాతలు అందరూ కూడా సహజంగా వయసు పెరిగి చనిపోయిన వాళ్ళే ఉన్నారు కానీ సమస్యతో చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ అండి. కానీ ఇప్పుడు చిన్న చిన్న ఏజ్లో గుండెపోట్లని, థైరాయిడ్లని, బీపీలని, షుగర్లని రకరకాల సమస్యలతో చనిపోతున్నారు. తినే ఫుడ్ మారిపోయింది, కల్తీగా అయిపోయింది మొత్తం, మెడిసిన్స్కి ఎక్కువ అలవాటు పడుతున్నాం. చిన్న కోల్డ్ అయినా, చిన్న కాలు నొప్పి వచ్చినా, చిన్న గ్యాస్ ప్రాబ్లం వచ్చినా టక్క 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 వెంటనే ట్యాబ్లెట్, టక్క టక్క వెంటనే టానిక్లు, ఇట్లా అలవాటు పడ్డాం. లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోయింది. దానివల్ల రకరకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయండి. ద కామన్ హెల్త్ కన్సర్న్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి కింద కాజ్ అని ఇచ్చిండు, మైక్రో ఆర్గానిజమ్స్. సూక్ష్మజీవుల ద్వారా, ఈగల ద్వారా, ఎలుకల ద్వారా రకరకాల సమస్యలు వచ్చినాయి. సూక్ష్మజీవులు కంటికి కనబడతాయండి, భూతద్దం పెట్టి చూస్తారుగా, చిన్న చిన్న బ్యాక్టీరియాలు ఉంటాయి.
సో వాటి నుంచి కూడా రకరకాల సమస్యలు వచ్చిన సందర్భాలు మనం చూసాం. మలేరియా అంటున్నాము, టీబీ అంటున్నాము, అంటే క్షయవ్యాధి. ఇది ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటాయి. ఇదేంటంటే కీళ్ళకు నష్టం కలిగిస్తుంది, గుండె జబ్బులు వస్తుంటాయి, కిడ్నీకి నష్టం కలిగిస్తుంది. ఈ వెన్నెముక సమస్యలో కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది ఇది. అండ్ కోరింత దగ్గు అంటున్నాం, డిప్తీరియా, చికెన్ పాక్స్, అమ్మవారు పోసింది అంటున్నాం కదా, ప్లేగు వ్యాధి, ఫ్లూ, కలరా, ఇవన్నీ కూడా మైక్రో ఆర్గనిజమ్స్ కారణం. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ 21st సెంచరీలో కారణాలు ఏంటి అనేది చూస్తే లైఫ్ స్టైల్, ద వే ఆఫ్ లివింగ్. ప్రస్తుతం మన లైఫ్ స్టైల్ అనేది మారిపోవడం వల్ల డిజార్డర్స్ వస్తున్నాయి. అంటే జీవితాంతం మెడిసిన్ వాడాల్సిన పరిస్థితి. కార్డియోవాస్కులర్ డిసీజ్, ఇదేంటంటే కంప్లీట్గా గుండె రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది ఇది. క్యాన్సర్ వచ్చిందంటే కీమోథెరపీలు అంటున్నాం, రేడియేషన్ అంటున్నాం, ఇకపోతే మన ఏమంటారు సర్జరీలు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం క్యాన్సర్లో మనం చూస్తున్నాం. అండ్ డయాబెటీస్, ప్రపంచంలో డయాబెటిక్ అనేది 2వ స్థానంలో ఉంటే మన భారతదేశం 2వ స్థానంలో ఉంటే అదృష్టం ఏంటిదంటే ఆంధ్ర తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. అదేం సార్ అదృష్టం అంటానంటే మరి అట్లా వచ్చింది పరిస్థితి, ఏం చేద్దాం. హైపర్ టెన్షన్స్, కంప్లీట్ బీపీ అంటున్నాం, ఆస్టియోపోరోసిస్ అంటున్నాం, అల్జీమిర్స్ అంటున్నాం, అంటే మతిమరుపు సంబంధించింది అంటున్నాం, సడన్గా స్ట్రోక్స్ వస్తున్నాయి, శ్వాస సంబంధిత సమస్యలు అంటున్నాము. ఉంటే బాగా లావు ఉంటున్నారు, లేదా బక్కపలసగా ఉంటున్నారు. లావు ఉన్న వాళ్ళే ఒబేసిటీ అనుకుంటున్నారు, కాదు కాదు, బక్కపలసగా ఉన్న వాళ్ళు కూడా ఒబేసిటీ, హైట్కి తగ్గ వెయిట్ లేని వాళ్ళందరూ కూడా ఒబేసిటీ. అండ్ ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటున్నారు. ఇట్లా రకరకాల డిజార్డర్స్ అనేవి మనం వింటున్నామండి. మరి తప్పెక్కడ జరుగుతుంది? ఆహారాన్ని ఔషధంగా తీసుకోవాలని చెప్తున్నారు, కానీ ఈరోజు మనం తీసుకునే ఆహారమే, ప్లేట్లో ఉన్న ఆహారమే విషంగా మారిపోయిందండి. మన బాడీకి విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్, ఎక్కువ పోషకాలున్న ఫుడ్, హెర్బ్స్, డైలీ కనీసం 3.5 లీటర్ల నీళ్లు తాగాలని చెప్తున్నారు నిష్ణాతులు. తాగుతున్నామండి? ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే, సార్ నాకు వాటర్ తాగడం ఇష్టం లేదు సార్, నేను ఎక్కువ తాగను సార్ అంటున్నారు. ఇంక ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఇంట్లో పడ్డ చెత్తను చీపురు గడ్డతో ఉడుస్తాను, కానీ లోపల పడ్డ చెత్తను మాత్రం నీళ్ళతో ఉడుస్తలేము కదా. సో మన బాడీకి ఏమి ఇస్తున్నాం? రిఫైన్డ్ ప్రొడక్ట్స్, ఆయిల్ ఫుడ్ని బాగా తీసుకుంటున్నాం, ఒకసారి వాడిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ వాడుతున్నాం కదా. నాన్ వెజ్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం ఇంజక్షన్లు ఇచ్చి పడేస్తాం దానికి. దానివల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం, చిన్న ఏజ్లోనే మెచ్యూర్ అవ్వడము. మనం వాడే సాల్ట్ డేంజర్ అయిపోయింది, వాడే షుగర్ డేంజర్ అయిపోయింది, టీ తాగుతున్నాం, నికోటిన్ ఉంది, కాఫీలో కెఫెన్ ఉంది, తీసుకునేంత ఆల్కహాల్, మెడికేషన్కి అలవాటు పడ్డం. అంటే ప్రతిదీ కూడా క్రిమి సంహారక మందులు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏది న్యాచురల్గా దొరకట్లేదు. వితౌట్ కల్తీ దెర్ ఈజ్ నో నథింగ్. మరి కంపెనీ ఏమంటుంది? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఒక ఆమె చక్కగా కూర్చొని కాఫీ తాగుతూ, ఇంకొక ఆయన బెడ్ మీద పడుకొని గ్లూకోజ్ లెక్కించుకుంటాను. ఏది బాగుంది రెండిట్లా? ఏది చూస్తే హ్యాపీ అనిపిస్తుంది? కాఫీ తాగే బొమ్మ హ్యాపీ అనిపిస్తుందా, బెడ్ మీద పడుకున్నా హ్యాపీ అనిపిస్తుందా? కాఫీ. కదా. నేను బాగున్నా, నాకు ఏం ప్రాబ్లం లేదు, నేను సూపర్ ఉన్నా, ఎక్సలెంట్ ఉన్నా, వండర్ఫుల్ ఉన్నా, నాకు ఏది వద్దు అంటుంటాం కదా. కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో సమస్యలు చూస్తుంటే వణుకు పుట్టిస్తాను కదా. ఇక్కడ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకపోతే అనారోగ్య పాలైన తర్వాత జీవితాంతం హాస్పిటల్కి పెట్టాల్సిన పరిస్థితి. మరి ఎందుకు మనం ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయాలి? ఒక్క నిమిషం అడ్మిట్ చేసుకోవచ్చు, ఉందా మీకు ఆప్షన్? ఓకే, డన్, థ్యాంక్ యూ రెస్పాండ్ అయిన వాళ్ళకి. ఇప్పుడు చెప్పండి, ఖచ్చితంగా ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయాల్సిందే సార్. ఏ సమస్య లేని వాళ్ళే ఖచ్చితంగా మన న్యూట్రాసిటికల్స్ వాడాలి అన్న వాళ్ళు తమ్మేయండి. కొత్త వాళ్ళు ఇంకా ఉన్నారు, ఒప్పుకోరు. ఎట్లా ఒప్పుకుంటాం మనం కదా. సో మరి మన కొత్త వాళ్ళ కోసము, మన కస్టమర్స్ కోసము ఎందుకు మనం ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయాలి? ఒక చిన్న వీడియో చూపిస్తా చూడండి. ఉదయం నుంచి రాత్రి వరకు మనం తీసుకునే ఫుడ్ ఏంటి, అది ఎలా ఉంటున్నాయి, నిత్య సత్యాలు ఏంటి అని చూద్దాం. అంతే కదా. ప్రతిరోజు మనం ఏదో ఒక న్యూస్ పేపర్లో వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అది ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా కావచ్చు, బట్ మన అన్సార్ సార్ ఎప్పుడో ఆ స్లైడ్లో పెట్టించాడు, అవునా. మున్నులు మార్చులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఆహారాన్ని ఔషధంగా తీసుకోవాలని చెప్తున్నారు, కానీ మనం తీసుకునే ఆహారమే విషంగా మారిపోయింది. మరి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉందా అండి? ఇప్పుడు ఒక ఉద్యమం చేసి బయట మనం ఒక టెంట్ వేసుకొని కూర్చొని కల్తీ నిర్మూలించడం మన వల్ల అవుతుందా? ఎవరి వల్ల కాకనే సినిమాలు తీస్తారు, రియాలిటీగా
డైరెక్ట్ లైవ్లో చేయలేకనే సినిమాల రూపంలో చూపిస్తున్నారు కదా. సో ఎవరి వల్ల కాదు, నిర్మూలించడం మన వల్ల కాదు, బట్ నివారణ చేసుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. సో మరి ఏ విధంగా అనేది ఇప్పుడు మనం చూద్దామండి. సో ఇక్కడ ఐపల్స్ మన కంపెనీలో ఉన్న ఫస్ట్ ప్రోడక్ట్, అద్భుతంగా అందంగా 1 లీటర్ బాటిల్ రూపంలో బ్లాక్ కలర్లో మనకు మంచిగా కనిపిస్తుంది కదండి. ఇందులో మనకు మెయిన్ ఫ్రూట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, బెర్రీస్. మన భారతదేశంలో అల్లనేరేడు పండులో 5% బలం ఉంటే అమెజాన్ ఫారెస్ట్లో అసాయి బెర్రీ అని ఒక ఫ్రూట్ ఫైండ్ అవుట్ అయింది. అందులో 1,00,000 పోషకాలు ఉన్నాయండి. ఆ 1,00,000 పోషకాలు ఉన్న ఫ్రూట్ని మెయిన్ ఫుడ్గా తీసుకున్నారు. ఇది మనకి ఎక్కడంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే ఉంటుంది. 7 భారతదేశాలు కలిపితే ఒక అమెజాన్ ఫారెస్ట్ అండి. ఇదేంటంటే నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్స్. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఇందులో పుష్కలంగా ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. కార్డియాక్ సపోర్ట్గా పనిచేస్తుంది. అంతరిక్షయానంకి వెళ్ళే శాస్త్రవేత్తలు, వ్యోమగాములు పైకి ఫుడ్ తీసుకెళ్ళలేరుగా. ఆ శాస్త్రవేత్తలు కూడా ఏఎస్10 అని ఒక డ్రింక్ని తీసుకెళ్తున్నారు. అందులో మెయిన్ ఫ్రూట్ మన అసైబెర్రీ అండి. సో దీన్ని ఏమని పిలుస్తారంటే సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. మహేష్ బాబుని సూపర్ స్టార్ అని పిలుస్తారుగా, అట్లనే ఫ్రూట్స్లో రారాజు సూపర్ ఫ్రూట్ అసైబెర్రీ అన్నట్టు. ఈ అసైబెర్రీని మెయిన్ ఫుడ్గా తీసుకొని మనకు స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, మల్బెర్రీ, కివి, చెర్రీ అలా ఒక 15 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ యొక్క ఎక్స్ట్రాక్టే మన ఐపల్స్. ఈ ఐపల్స్ అనేది ఏ సమస్య లేని వాళ్ళు ముందు జాగ్రత్తగా ఒక 30 ml మార్నింగ్, 30 ml నైట్ తీసుకోవడం వల్ల పిహెచ్ఏసి ప్యాక్ 4 కేటగిరీలుగా మనకు సపోర్ట్ అవుతుందండి. పి అంటే ప్రివెన్షన్, ముందు జాగ్రత్తగా. ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇప్పుడు మొత్తం వైరస్లు అటాక్ అవుతున్నాయి. ఆ వైరస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే శరీరానికి మనకి ఇమ్యూనిటీ అవసరం కదా. ఆ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అవసరము. అండ్ అదేవిధంగా హోలిస్టిక్. ఈ మధ్య మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే పదం బాగా వింటున్నాం. అంటే ఒక యాపిల్ని కట్ చేసి పక్క పెడితే అది ఫస్ట్ నల్లగా తర్వాత కుళ్ళిపోతుంది కదా, దాన్ని ఆక్సీకరణ ఒత్తిడి అంటున్నాం. అలాగే మన శరీరంలో కూడా సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. సెల్స్ డ్యామేజ్ అయితే టిష్యూస్ డ్యామేజ్ అవుతున్నాయి, టిష్యూస్ డ్యామేజ్ అయితే ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి. సో మనం సెల్యులార్ లెవెల్లో జరిగే డ్యామేజ్ని రిపేర్ చేసుకోవట్లే, ఆర్గాన్స్ డ్యామేజ్ అయినాక మెడిసిన్స్ వాడుతున్నాం. ఇది పరిస్థితి ప్రస్తుతం. మన ఐపల్స్ ఏం చేస్తారంటే హోలిస్టిక్గా తల వెంట్రుక నుండి కాలిగోటి వరకు కణస్థాయిలో జరిగిన డ్యామేజ్ని రిపేర్ చేసి మన శరీరంలో ఉన్న వ్యర్థాలు, టాక్సిన్స్ అంటాం కదా, ఆ టాక్సిన్స్ అన్నిటిని కూడా ఎలిమినేట్ ఆర్గాన్స్ ద్వారా, చెమట ద్వారా, యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా బయటకు ఎలిమినేట్ చేస్తున్నట్టు. పిహెచ్ఏసి ప్యాక్. ఏ అంటే ఆల్టర్నేటివ్. కొంతమంది అంటారు, సార్ నేను ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది సార్, నేను మెడిసిన్స్ వాడుతున్నా, మరి నేను మెడిసిన్స్ బంద్ చేయాలా సార్ ఇది వాడితే అని అంటుంటారు. మనది మెడిసిన్ కాదండి, మనది న్యూట్రాసిటికల్ ఫుడ్ సప్లిమెంట్. మన మెడిసిన్స్ మనం వాడుకుంటూ ఆల్టర్నేటివ్ మన ఐపల్స్ వాడుకోవచ్చు. సి ఫర్ కాంప్లిమెంటరీ. ఒక సమస్య కోసం వాడడం వల్ల నెంబర్ ఆఫ్ సమస్యల్ని కంట్రోల్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వరోగ నివారణి. ప్రతి ఒక్కరు, చిన్న బేబీ నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన ప్రోడక్ట్. దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్, 100% న్యాచురల్. సో సమస్య ఉన్న వాళ్ళు కాదండి, ఏ సమస్య లేని వాళ్ళు ముందు జాగ్రత్తగా కంపల్సరీగా వాడాల్సిన ప్రోడక్ట్. సో మరి దీని మీద ఏమన్నా క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయా అండి అని అంటుంటాం కదా. మనకు ఇక్కడ చూడండి, ఇది పబ్లికేషన్స్. మీకు తెలిసిన మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. సో ఇది పబ్లికేషన్స్, దీని మీద కంప్లీట్గా ఒక స్టడీ చేయడం జరిగింది. సో దీని మీద క్లినికల్ ట్రయల్స్ కూడా చేయడం జరిగిందండి. అంటే అందులో ఉన్న ఫార్ములాస్ దీన్ని ఏమంటారు అంటే పబ్లికేషన్స్ అంటారు. ఆ పబ్లికేషన్స్లో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో ఉంటుందండి. ఇక సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఐ కేర్. ఈ ఐ కేర్ అనేది మహిళల ఆరోగ్యం కోసమే తీసుకొచ్చారు. ఇక్కడ కనిపిస్తుందిగా పింక్ కలర్లో 1 లీటర్ బాటిల్ రూపంలో తీసుకొచ్చారు. ఇది కేవలం మహిళల ఆరోగ్యం కోసం తీసుకొచ్చారండి. అందుకే దీన్ని ఉమెన్ వెల్నెస్ అంటున్నాం. మహిళల యొక్క ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. సో ఇది ఏంటంటే ఆయుర్వేద సూత్రాల నుంచి తీసిన కొన్ని ఫార్ములాస్ని ఈజీగా కన్జంప్షన్ చేసే విధంగా ఒక కర్కుమిన్, మన పసుపు అంటాం కదా, యాంటీబయాటిక్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా మనకు బాగా పనిచేస్తుంది. ఆ కర్కుమిన్ని మెయిన్ ఇంగ్రీడియంట్గా యాడ్ చేశారు. అండ్ అదేవిధంగా మెనోపాజ్ అనేది అంటే సహజంగా ఋతుస్రావం అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన దశ కదా. అది న్యాచురల్గా ఋతుచక్రాలు అనేటి ఒకనొక స్థాయికి వచ్చిన తర్వాత ఆగిపోతుంది కదా, ఒక ఏజ్ వచ్చేసరికి ఆగిపోతుంది. సో ఆ మెనోపాజ్ సంబంధించిన తర్వాత కొన్ని వాళ్ళకు సిమ్టమ్స్ ఉంటాయి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం కానీ, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, నిద్ర సరిగ్గా పట్టకపోవడం కానీ, ఈ బోలు ఎముకలకు సంబంధించిన సమస్యలు కానీ, ఇట్లా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఒక మాటలో చెప్పాలంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి కొంతమందికి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, టైం టు టైం పీరియడ్స్ అవ్వకపోవడం, గర్భసంచి సమస్యలు అవ్వడం, అట్లా మన అమ్మ కానీ అక్క కానీ చెల్లి కానీ బయటికి చెప్పుకోలేని సమస్యలు చాలా ఉన్నాయండి కదా. అలా మహిళల ఆరోగ్యం కోసమే ఏకైక ప్రోడక్ట్ని తీసుకొచ్చారు, దట్ ఈస్ ఐ కేర్. సో ఈ ఐ కేర్ అనేది మనకు 35 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క మహిళ కంపల్సరీగా వాడాల్సిన ప్రోడక్ట్. 35 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా వాడచ్చండి. సో ఈ ఐ కేర్ అనేది మనకు లీటర్ బాటిల్ ఉంటుంది. ఇది 30 ml మార్నింగ్, 30 ml నైట్ ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడంలో ఉపయోగపడుతుంది, మజిల్ యొక్క జాయింట్ని స్ట్రెంగ్తన్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ మానసిక ఒత్తిడికి బాగా గురవుతుంటాం కదా, ఆ స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో లేడీస్ చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి కదా, వాటన్నిటికి కూడా మూలంలోకి వెళ్ళి పనిచేసే విధంగా ఈ ఐ కేర్ అనేది చాలా వండర్ఫుల్గా సపోర్ట్ అవుతుందండి. సో ఇది ఐ కేర్ 1 లీటర్ బాటిల్. సో ఐ పల్స్ లీటర్ బాటిల్ 3000 ఎంఆర్పి, 100 రూపీస్ కొరియర్ ఛార్జెస్, 3000 కొందాం. ఐ కేర్ కాస్ట్ కూడా సేమ్ 3100. దిస్ ఈజ్ సెకండ్ ప్రోడక్ట్. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఐ కాఫీ బ్రూ విత్ ఏ పర్పస్. ఇప్పుడున్న సమాజంలో అందరూ టీ కాఫీలకు బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడే అన్నారు కదా సార్, మరి టీలో నికోటిన్ ఉందన్నారు, కాఫీలో కెఫెన్ ఉందన్నారు, మళ్ళీ తీసుకొచ్చి కాఫీ గురించి చెప్తారు కదా. అందుకే ఇక్కడ మీరు గమనించండి, బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్. సో మన ఆయుర్వేద సూత్రాల నుంచి తీసుకుంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కిందట మన ఆయుర్వేదానికి పుట్టినీళ్ళు భారతదేశం కదా. అలాంటి ఆయుర్వేద గ్రంథాల్లో నుంచి తీసిన ఒక చరక సంహిత అనే ఒక గ్రంథంలో ఏకనాయకం అని ఒక రూట్ గురించి రాశారండి. అది రాత్రిపూట నీళ్ళలో నానబెట్టుకొని తెల్లారి ఆ వాటర్ తాగడం వల్ల ఫ్యూచర్లో మధుమేహ వ్యాధి బారిన పడకుండా అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకునే విధంగా సపోర్ట్ అవుతుందని అప్పట్లో రాశారు. మరి దాన్ని ప్రస్తుతం ఉన్న సమాజానికి ఈజీగా తీసుకుపోయే విధంగా ఏం చేసిందంటే, మనకు బయాక్టివ్ జపాన్ ఉంది కదండి. సో నానో టెక్నాలజీని యూటిలైజ్ చేసుకొని సాలిసినాల్ అనే ఒక కంటెంట్ను డెవలప్ చేసి స్టాండర్డైజ్ అంటే ఒక హై స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్తోని ఈజీగా కన్జంప్షన్ చేసే విధంగా, దట్టు అందరూ ఇష్టపడ్డ డ్రింక్ రూపంలో టేస్టీగా తీసుకునే విధంగా కాఫీ రూపంలో తీసుకొచ్చింది సార్ మన కంపెనీ. ఒక బాక్స్లో మనకు 50 ప్యాకెట్స్ ఉంటాయి. ఇందులో 2 ఫ్లేవర్స్ ఉన్నాయి, క్రీమర్ కాఫీ, బ్లాక్ కాఫీ. ఈ కాఫీ ఏ సమస్య లేని వాళ్ళు ముఖ్యంగా ప్రివెంటివ్గా వాడుకోవాల్సిన ప్రోడక్ట్. ఎవరైనా వాడుకోవచ్చండి, ఎవరైనా వాడుకోవచ్చు. ఏ సమస్య లేని వాళ్ళు హాఫ్ ప్యాకెట్ మార్నింగ్, హాఫ్ ప్యాకెట్ నైట్, ఆర్ ఫుల్ ప్యాకెట్ మార్నింగ్, ఫుల్ ప్యాకెట్ నైట్ ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం. జస్ట్ ఒక 80 to 100 ml హాట్ వాటర్లో పౌడర్ మిక్స్ చేసుకొని తాగడమే. అలా తాగడం వల్ల అరుగుదల, డైజెషన్ బాగుంటుంది, మోషన్ ఫ్రీ ఉంటుంది, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడంలో ఉపయోగపడుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది, హార్ట్కి ప్రొటెక్షన్ ఇవ్వడంలో సపోర్ట్ అవుతుంది. అలా మనకు ఏమంటారంటే ఎక్సెసివ్ గ్లూకోజ్, ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది పెరగకుండా రెడ్యూస్ చేయడంలో కార్బోహైడ్రేట్ బ్లాకర్గా మన కాఫీ అనేది సూపర్గా అద్భుతంగా పనిచేస్తుంది అన్నట్టు. ఇకపోతే డయాబెటిక్ ఉన్న వాళ్ళు, హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ ఒక ప్యాకెట్, నైట్ ఒక ప్యాకెట్ హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగడం వల్ల 3D సపోర్ట్లో పనిచేస్తుందండి. మొదటిది డైజెషన్ బాగా పనిచేస్తుంది, రెండవది డిఫెక్ట్స్, ఈ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మూడవది ఏంటంటే ఆ డోసేజ్ని గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ నార్మలైజ్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది. సార్ మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే, బిఫోర్ రిపోర్ట్ తీసుకున్నాము, ఒక 3 to 4 months కంటిన్యూగా వాడిన తర్వాత మళ్ళీ HbA1c రిపోర్ట్ తీసుకున్నాము. ఆ లెవెల్స్ని బట్టి మనకు డాక్టర్ ఆ రిపోర్ట్ని బట్టి మనకు డోస్ తగ్గిస్తాడు కదండి. అలా డాక్టర్ ప్రికాషన్స్ ప్రకారం మనం గ్రాడ్యువల్గా డోస్ తగ్గించుకుంటూ బయటికి రావడానికి కూడా, నార్మలైజ్ చేయడానికి కూడా ఈ కాఫీ అనేది సూపర్గా సపోర్ట్ అవుతుందండి. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది. సో ఇది ఐ కాఫీకి సంబంధించిన మన పబ్లికేషన్స్ అండి. సో ఇందులో దీనికి సంబంధించిన అంటే ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్కి సంబంధించింది కంప్లీట్గా దీని మీద ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఐగ్లో కాఫీ కూడా సేమ్ అండి, 3100. ఏ సమస్య లేని వాళ్ళకి 2 months వస్తుంది, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి 1 month వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐగ్లో. ప్రతి ఒక్కరు అందం గురించి ఆలోచిస్తుంటారు కదా. సో అందం అందం అందం. సో ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల టర్నోవర్ క్రియేట్ చేసిన మార్కెట్ బ్యూటీ ఇండస్ట్రీ అంట. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ వరకు దాని మీదనే ఫోకస్ చేస్తారు కదా. ఇక్కడ చూడండి, స్కిన్ వెల్నెస్, చర్మం యొక్క ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా చర్మం కాంతివంతంగా ఉండేలాగా రెడ్ గోల్డ్ అంట, కుంకుమ పువ్వు, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, కుంకుమ పువ్వు అంటాం కదా. ఈ కుంకుమ పువ్వుకి ఏం పేరు పెట్టాలంటే రెడ్ గోల్డ్ అంటారంట అక్కడ. రెడ్ గోల్డ్ అంటే ఎర్ర బంగారం అంటారంట దీన్ని, ఎర్ర బంగారం. సో అంటే బంగారానికి ఎంత విలువనో
కుంకుమ పువ్వు కూడా అంతే విలువ ఉందండి ఇప్పుడు కదా. సో అలాంటి కాశ్మీర కుంకుమ పువ్వు గర్భవతులకు ఇస్తారుగా, పుట్టబోయే పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలని. అలాంటి కుంకుమ పువ్వుని మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకున్నారు. ఇది ఏంటంటే చర్మం యొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో, చర్మం కాంతివంతంగా ఉంచడంలో ఇది చాలా బాగా సపోర్ట్ అవుతుందండి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ బ్యాక్టీరియల్గా, అండ్ లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ క్లియర్ చేయడంలో, ఈ చర్మము పగులుతుంటాయి కొంతమంది స్కిన్ బ్రేక్అవుట్స్ అవుతుంటాయి కదా, ఆ బ్రేక్అవుట్స్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేయడంలో కూడా ఈ కుంకుమ పువ్వు చాలా బాగా సపోర్ట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే స్కిన్ డ్యామేజ్ అనేది జరుగుతుంటుంది. ఆ డ్యామేజ్, దెబ్బతిన్న చర్మం ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడంలో కూడా, ముఖ్యంగా అది దెబ్బ తినకుండా ప్రొటెక్ట్ చేయడంలో కూడా ఈ సాఫ్రాన్ అనేది ఫెంటాస్టిక్ ఉపయోగపడుతుంది. అలాంటి సాఫ్రాన్ని మెయిన్ ఇంగ్రీడియంట్గా తీసుకొని మనకు గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, ద్రాక్ష పళ్ళ గింజల యొక్క సారాన్ని, బంతి పూలు ఉండే ల్యూటిన్ అన్న ఒక విటమిన్ని, అవన్నీ తీసుకొచ్చి ఆయుర్వేద ప్రిన్సిపల్స్ ప్రకారము ఒక టేస్టీగా, మనకు ఈ ఐగ్లో ప్యాకెట్స్ 4 ఫ్లేవర్లు కనిపిస్తున్నాయి కదా, మ్యాంగో, బ్లాక్ కరెంట్, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, ఇలా 4 ఫ్లేవర్స్లో తీసుకొచ్చారండి. ఇది మార్నింగ్ ఒక ప్యాకెట్, నైట్ ఒక ప్యాకెట్, ఇంటేక్లో తీసుకునే విధంగా. మనకు ఐగ్లో అంటే గుర్తొచ్చేయి క్రీమ్స్, ఫేషియల్స్, బ్యూటీ పార్లర్, ఎప్పుడు స్కిన్ గుర్తొస్తాయి కదా. ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఇన్సైడ్ అండ్ ఇంపార్ట్ యూనిఫామ్ కాంప్లెక్షన్, అంటే ఇంటేక్ లో తీసుకునే విధంగా ఈజీ కన్సంప్షన్ రూపంలో ఒక లిక్విడ్ రూపంలో తీసుకొచ్చారు. అలా మార్నింగ్ ఒక ప్యాకెట్, నైట్ ఒక ప్యాకెట్, ఫుడ్ తిన్న తర్వాత ఇది కన్సంప్షన్ చేయడం వల్ల లివర్ని డీటాక్సిఫికేషన్ చేసి, రక్తాన్ని శుద్ధి చేసి, రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్స్ క్లియర్ చేసి, ఈ చర్మం లోపల 7 పొరలు ఉంటాయి, ఆ 7 పొరల నుంచి రిపేర్ చేసుకుంటూ వచ్చి చర్మం యొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇది చాలా బాగా సపోర్ట్ అవుతుందండి ఐగ్లో. సో అలాంటి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఐగ్లో. దీని వాల్యూ కూడా ఎంఆర్పి 3000, కొరియర్ 100 రూపాయలు, 3100. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూడండి కింద, ప్రొవిజనల్ పేటెంట్ నెంబర్ అంటే ఏంటిది? రైట్ మేడం, మెసేజ్ ఏం పెట్టకండి. ప్రొవిజనల్ పేటెంట్ నెంబర్, పేటెంట్ నథింగ్ బట్ ఇందులో ఉన్న ఫార్ములాను ఎవరు కాపీ చేయడానికి వీల్లేదు. పేటెంట్ రైట్స్ అంటారు కదా, హక్కులను కలిగి ఉండడం. సో అలాంటి పేటెంట్ రైట్స్ని కూడా మనకు కలిగి ఉంది. ఇది పేటెంట్ ప్రొవిజనల్ నెంబర్ అండి ప్రతి ప్రోడక్ట్కి. నెక్స్ట్ వచ్చేసి ఐ స్లిమ్ ఫ్లాట్ టమ్మిస్, బాగుంది కదా పిక్చర్ చూడడానికి. సో ఇది ఏంటంటే ఎఫ్బి ఫ్యూజన్ ఇంగ్రీడియంట్. సో ఇందులో మెయిన్ ఐ స్లిమ్కి సంబంధించిన దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కోలియస్ ఫోర్స్ కోలి. ఇది ఏంటంటే కంప్లీట్ వెయిట్ మేనేజ్మెంట్ చేయడంలో కోలియస్ ఫోర్స్ కోల్ అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. సెసమి ఇండికమ్ అంటే నల్ల నువ్వులు అంటాం కదా, ఈ నల్ల నువ్వులు ఏం చేస్తాయంటే రక్తంలో చాలామంది ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటున్నారు కొంతమంది. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటంటే బాగా పెరగడం వల్ల హార్ట్కున్న వాల్స్ క్లోజ్ అయ్యి కంప్లీట్ బ్లడ్ పంపింగ్ అనేది జరగట్లే. పైప్లో చెత్త పెరిగిపోతేనే పైప్లకి నీళ్ళు బయటకు రావట్లే. అలాంటి రక్తనాళాల గుండా రక్తం వెళ్ళే క్రమంలో మనకు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడం వల్ల మొత్తం అక్కడ బ్లాకేజెస్ అనేవి ఏర్పడుతున్నాయి కదా. ఆ టైంలో ఏం చేస్తారు, స్టంట్లు వేస్తారు కదా. ఇది ఏం చేస్తుందంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం దీన్ని వాడడం వల్ల ఏంటంటే రకరకాల ఫుడ్లు తింటున్నాం కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. మీరు కావాలంటే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోండి, తెలుస్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించి హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ సలాసియా రెటికులేటా. సో ఇది ఏంటంటే మనకు వెయిట్ మేనేజ్మెంట్కి సపోర్ట్ చేస్తుంది, అండ్ ఈ షుగర్ లెవెల్స్ని రెగ్యులేషన్ చేయడంలో కూడా చాలా బాగా సపోర్ట్ అవుతుందండి సలాసియా రెటికులేటా. ఇక్కడ చూడండి, వెయిట్ మేనేజ్మెంట్, గుడ్ ఇన్ బ్యాడ్ అవుట్. ఫ్యాట్ అంటే గుడ్ ఫ్యాట్ని ఇన్ చేస్తుంది, బ్యాడ్ ఫ్యాట్ని అవుట్ చేస్తుంది. దీనికి ఒక ఇండియన్ ప్రోడక్ట్కి అమెరికా పేటెంట్ అంటే అది ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. FB3 ఫార్ములా, ఫ్యాట్ బర్నింగ్ అనేది మనకు 3 వేస్లో చేసుకుంటూ ఎఫెక్టివ్గా వెయిట్ మేనేజ్మెంట్ అంటే జీవనక్రియల్ని సమతుల్యంగా ఉంచడంలో చాలా బాగా సపోర్ట్ అవుతుంది అన్నట్టు. సో మరి దీన్ని ఏ విధంగా తీసుకొచ్చారు మరి ఈ ఐస్లిమ్ని? రాగులు, ఓట్స్, డ్రై ఫ్రూట్స్, నల్ల నువ్వులు, అశ్వగంధ, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి మనకు న్యూట్రిషనల్ చాకోబార్ రూపంలో తీసుకొచ్చారు. అక్కడ చూడండి 4 ఫ్లేవర్లు కనిపిస్తున్నాయి, కింద మీకు బయటికి తీసిన చాక్లెట్ కూడా కనిపిస్తుంది, చాకోబార్. సో ఇదేంటంటే ఒక డిన్నర్ రీప్లేస్మెంట్ అనుకోవచ్చు. ఇది మన శరీరానికి కావాల్సిన ఫైబర్ని అందిస్తుంది, మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ని అందిస్తుంది. సో మన హైట్కి తగ్గ వెయిట్ని మేనేజ్ చేసుకోవడంలో కూడా చాలా బాగా సపోర్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నా, జస్ట్ నైట్ డిన్నర్ స్కిప్ చేసి ఈ యొక్క బార్ తీసుకోవడం వల్ల
ఆ హైట్కి తగ్గ వెయిట్ని సెట్ చేయడంలో సపోర్ట్ అవుతుంది. సార్ నాకెట్లా తెలుస్తుంది సార్ అంటే, ఇది వాడే ముందు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనే ఒక రిపోర్ట్ తీసుకొని ఒక 3-4 మంత్స్ కంటిన్యూగా వాడిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన గుడ్ కొలెస్ట్రాల్ అందిందా, బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ అయిందా, మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ అందుతున్నాయా అన్ని మనం ఆ రిపోర్ట్లో చెక్ చేసుకోవడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అలా డైలీ మనం ఒక బార్ తీసుకోవడం వల్ల నియర్లీ మనకి ఐస్లిమ్ అనేది 1 మంత్ వస్తుందండి. దీని కాస్ట్ కూడా సేమ్ 3100. సో దీనికి సంబంధించిన కూడా పబ్లికేషన్స్ ఇచ్చారు. సో అప్కమింగ్ అందరూ ఎదురు చూస్తున్న ప్రోడక్ట్. సో అంతకుముందు ప్రోడక్ట్ వచ్చింది. సో దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది, ఓన్ R&D అనేది, ఓన్ కల్టివేషన్ అనేదిగా, దీన్ని ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 56 రకాల వనమూలికల ఇంగ్రీడియంట్స్ తోటి హెర్బ్స్ని యాడ్ చేసి ఐ చార్జ్ అని ఒక ఎనర్జీ డ్రింక్ని మన కంపెనీ తీసుకురావడం జరిగిందండి. నో షుగర్, నో కెఫెన్, ఫ్రీ కెఫెన్. సో ఒక ఎనర్జీ డ్రింక్ రూపంలో తీసుకొచ్చారండి. ఇక్కడ చూడండి, ఈ ఐ చార్జ్ ఏంటంటే ఒకప్పుడు ఇందులో ఏమి యాడ్ చేశారంటే అశ్వగంధ, బాలరిష్ట, ద్రాక్ష సవ, పత్రంగ సవ ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేశారు. సో ఇప్పుడు ఇంకా 56 అండ్ హెర్బ్స్ తోటి ఇంకా అడ్వాన్స్డ్గా ఈ ఎనర్జీ డ్రింక్ని తీసుకురావడం జరిగింది. ఈ ఐ చార్జ్ ఏంటంటే హ్యాపీగా ఇంకా వచ్చేది ఎండాకాలం, హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్ళినప్పుడల్లా ఒక కూల్ డ్రింక్ ఎట్లా తాగే అలవాటు అవుతుందో దీని ఒక డ్రింక్ లాగా మనం తీసుకోవచ్చు. నో షుగర్, నో కెఫెన్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఈ ఐ చార్జ్ తీసుకోవడం వల్ల ఏంటంటే కండరాల పునరుద్ధరణకు ఉపయోగపడుతుంది అండ్ స్ట్రెస్ రిలీఫ్. బాగా తిరిగి తిరిగి మీటింగ్స్ చేస్తుంటాము, లేకపోతే బయట వర్క్స్ ప్రెషర్స్ ఉంటాయి, బాగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కదా. జస్ట్ ఒక డ్రింక్ తీసుకొని అట్లా రిలాక్స్ అవ్వడం వల్ల స్ట్రెస్ రిలాక్సేషన్లో కూడా అంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఈ ఐ చార్జ్ అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుందండి. అండ్ ఇదేంటంటే కంటి యొక్క ఆరోగ్యాన్ని కాపాడంలో ఉపయోగపడుతుంది, నర్వస్ సిస్టాన్ని స్ట్రెంథన్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. సో మనకు ఇది 16 టిన్నులు వస్తాయి ఒక బాక్స్లో. ఒకప్పుడు 16 టిన్స్ వచ్చేది. ఇప్పుడు ఇంకేమైనా మనకు పెంచడానికి ఛాన్స్ ఉందో చెప్పలేము, చూడాలి. సో అడ్వాన్స్డ్గా మనకి ఐ చార్జ్ అనేది ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతోని మనకు లాంచ్ చేస్తున్నారు. వితిన్ వీక్స్లో మనకి ఇది లాంచ్ అవ్వబోతుంది. సో దీన్ని టేస్ట్ చేసిన తర్వాత దీని వర్త్ ఏందనేది మీ అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, అద్భుతమైన పదం, సిమ్టమ్స్ వర్సెస్ సిస్టమ్స్. మెడిసిన్ వర్క్ ఆన్ సిమ్టమ్స్, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ వర్క్ ఆన్ ద సిస్టమ్. సో టాబ్లెట్స్ దేని మీద పనిచేస్తుందంటే సిమ్టమ్స్, అంటే ఒక సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్య మీద దాడుల మీద ప్రయోగం చేయడం కోసం మెడిసిన్స్ వాడుతున్నాం కదా. ఇండస్ట్రీ ఏం చేస్తుందంటే సిస్టమ్ మీద పనిచేస్తుంది. ఇంతకుముందు నేను చెప్పిన సెల్స్ డ్యామేజ్ అయితే టిష్యూలు డ్యామేజ్ అవుతున్నాయి, టిష్యూలు డ్యామేజ్ అయితే ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి, ఆర్గాన్స్ డ్యామేజ్ అయితే ఆర్గాన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. ఆర్గాన్స్ డ్యామేజ్ అయిన తర్వాత ఆ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత మెడిసిన్స్ వాడుతున్నాం కదా. ఆ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి రూట్ లెవెల్లో సెల్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసమే, ఈ కంప్లీట్ ఆర్గాన్ సిస్టమ్ని కాపాడడానికి సెల్యులార్ లెవెల్లో మూలంలోకి వెళ్ళి పనిచేయడం చాలా ముఖ్యం. సో ఇది ఏం చేస్తుంది, సిస్టమేటిక్గా కణస్థాయిలో పనిచేస్తుంది. అంటే ఎక్కడ రూట్ లెవెల్లో సమస్య ఉందో అక్కడ పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈజీగా తీసుకోవడానికి అవకాశం దొరుకుతుందండి. సో ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ ప్రెజెన్స్. అవర్ ప్రోడక్ట్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ అండ్ యాక్సెప్టెడ్ బై కస్టమర్స్ ఆల్ అరౌండ్ గ్లోబ్. ఆస్ట్రేలియా, బెహరీన్, ఫ్రాన్స్, ఇటలీ, కువైట్, డిఫరెంట్ కంట్రీస్, ఆఖరికి పాకిస్తాన్ వాళ్ళు కూడా మన ఇండియన్ ప్రోడక్ట్ వాడి సాటిస్ఫై అయిన వ్యక్తి మన ఇండస్ట్రీ గురించి మాట్లాడితే ఎంత అద్భుతం అండి, అది మామూలు విషయమా? సో మన కంపెనీకి సంబంధించింది అన్ని కలిపి ప్రోడక్ట్ సంబంధించింది ఒక స్మాల్ వీడియో, దీంతో నా సెషన్ ఈరోజు నేను వైండప్ చేస్తున్నాను. సో ఒక తల్లి చేతిలో మన ప్రోడక్ట్స్ పెట్టాం అనుకోండి, ఆ కుటుంబం యొక్క బాధ్యత మొత్తం ఆ తల్లే చూసుకుంటుందండి. సో దానికి ఎగ్జాంపుల్గా ఈ ఒక చిన్న వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒక తల్లి ఇంట్లో ఉన్న వాళ్ళందరి యొక్క love shines bright. She nurtures a haven where her children are not just heard but truly understood. From the pervasive threat of diabetes to the complexities of obesity and hormonal imbalances, mothers are tasked with navigating these challenges to ensure their family's well-being. Moreover, societal pressures regarding beauty standards add another layer of concern, alongside the growing dependence on electronic gadgets, particularly among children.
With an unwavering resolve, she seeks trusted solutions to ensure her loved ones receive the nurturing they deserve to thrive. Having witnessed the transformative effects of iPulse in her own life, she now turns to the same trusted company for solutions to address her family's health concerns. Step into the world of Indus Viva, where the nurturing embrace of nature intertwines seamlessly with the spirit of maternal love guiding our every endeavor. Within our esteemed facilities, precision and excellence converge, setting new standards in the realm of nutraceuticals. At Indus Viva, our chairman's philosophy resonates deeply. No product that I would not give to my own family will ever be offered to our customers. It's a promise that underscores our dedication to your well-being, ensuring that each creation is not just safe and effective, but also a testament to the values we hold dear. I Care, supporting women's health every step of the way. I Glow, unleash your natural beauty, radiate from within. I Dwell, enhancing holistic wellness, one flavorful gummy at a time. I Slim, empowering healthy weight management naturally. I Coffee, managing diabetes with every satisfying cup. Empowering families to embrace wellness and beyond together. సో థ్యాంక్ యూ. ఈ విధంగా మనకు ఈజీగా తీసుకురావడం జరిగింది. జస్ట్ ఆ అమ్మ వంటగదిలో కూర్చొని జస్ట్ లింక్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవడం వల్ల అక్కడ తయారయ్యి డైరెక్ట్ ఇంటికి వస్తున్నాయి ప్రోడక్ట్స్ కదా. మరి అలా సర్వీస్ ఇచ్చి డైరెక్ట్ విత్తనం వేసినప్పటి నుంచి ప్రోడక్ట్ తయారయ్యేంత వరకు ఓన్గా కేరింగ్ తీసుకొని ఆ ప్రోడక్ట్ని కస్టమర్కి డిస్పాచ్ చేస్తూ హోమ్ డెలివరీ చేసే కంపెనీ మన ఇండస్ట్రీ కంపెనీ. అలాంటి కంపెనీకి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా మెంటర్ హరి సార్కి అండ్ నన్ను ఇన్వైట్ చేసిన జానే సార్కి, ఇక్కడ ఉన్న సూపర్ సీనియర్స్కి, ఎగ్జిక్యూటివ్స్కి అండ్ ఈ రోజు ప్రజెన్స్ అయిన కొత్త వాళ్ళకి, కస్టమర్స్కి అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓవర్ టు జానే సార్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్కి. ఒకసారి చాలా మంది మెసేజ్ ద్వారా అట్లానే అక్కడ మన సింబల్ ద్వారా కూడా తెలియజేద్దాం. హార్ట్ సింబల్, క్లాప్స్, మీకు ఏది నచ్చుతుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో సార్ చెప్పినటువంటి చాలా విషయాల్లో నేను కొన్ని విషయాలు కొత్తగా వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళకు కూడా ఈరోజు మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా చక్కటి ప్రమోషన్ చేసుకున్నారు. ప్రమోషన్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెన్స్ ప్రమోషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
అంటే ఈ ప్రోడక్ట్ ఎవరికైతే చేరుతుందో వాళ్ళకి ఇంకా వివరాలు తెలుసుకునే అవకాశం ఇక్కడ బాగుంటుంది. మొట్టమొదటిగా ఇండస్వా అనేది భారతదేశానికి, ప్రపంచానికి ఏం కావాలో, ఏదైతే అవసరమో దాన్నే తీసుకొస్తుంది. ప్రపంచంలో ఇప్పుడు ఫస్ట్ స్లైడే మనం చూసింటాం. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా ఆలోచించేది ఆదాయం కోసమే ఆలోచిస్తుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ₹1,00,000 మినిమం ఖర్చు అయింది. 2040లో 10 లక్షలు అయ్యే పరిస్థితి. మరి మనం ఉన్నటువంటి పరిస్థితిలో 2040 అంటే ఇక 2025 వచ్చింది, అటు ఇటు చూస్తున్నాం 26 అయిపోతుంది. ఇది 30 అవుతుంది, 40 అవుతుంది. అప్పటి వరకు అంతకు చేరుకునే అవకాశం మనం చేసే పనిలో ఉందా లేదా అనేది మొట్టమొదటి చెక్ చేసుకోమని మన ఇండస్వా చెప్తుంది. మీరు ఏది బ్లైండ్ గా నమ్మాల్సిన అవసరం లేదు. యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్ అండ్ చాట్ జీపీటీ. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గా. ఇక మరి అట్లాంటి అవకాశం ఎంతో కొంతమంది బిజినెస్ మ్యాన్లకి వచ్చేటువంటి అవకాశం, కొన్ని కోటాను కోట్ల డబ్బులు పెట్టే అవకాశం ఉన్నటువంటి వాళ్ళకి వచ్చింది. మరి కామన్ మ్యాన్ ఉన్న మీకు నాకు ఈ అవకాశం ఇండస్ట్రీ మూడింటి ద్వారా తీసుకొచ్చింది, నో ఇన్వెస్ట్మెంట్ ద్వారా తీసుకొచ్చింది. ఆ మూడు ఏంటంటే మనందరం కూడా ఇంటర్నెట్ లో ఉన్నాం. ఇప్పుడు ఇంటర్నెట్ లేకపోతే ఏమీ లేదు, మొత్తం మాయలాగా కనపడుతుంది. అట్లాంటి ఇంటర్నెట్ లోనే మనం వింటున్నాం. రెండోది వచ్చేసి హెల్త్ అండ్ వెల్నెస్. ఈరోజు హర్ ఘర్ ఆయుర్ యోగా, ఇది భారత ప్రభుత్వం యొక్క ఈ 2023లో ఏర్పడినటువంటి ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నినాదం. రెండింటిని తీసుకెళ్లాలని భారత ప్రభుత్వం కంకణం కట్టుకుంది. యోగాను ఆయుర్వేదాన్ని కంకణం కట్టుకుంది. ఈ రెండు సూపర్బ్, కానీ టేస్ట్ రూపంలో ఉండదు కాబట్టి దీన్ని తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అట్లాంటి దాన్ని చక్కటి టేస్ట్ రూపంలో తీసుకొచ్చింది. ఆయుర్వేదాన్ని ఈజీగా కన్జ్యూమబుల్ గా తీసుకొచ్చినటువంటి మన కంపెనీ. సో ఇంకోటి డైరెక్ట్ సెల్లింగ్. అమెరికాలో, సో ఇండియాలో కామన్ మ్యాన్ ₹2,000 మినిమం సంపాదిస్తే అమెరికాలో 20,000 సంపాదిస్తున్నాడు. ఒకటే ఒక డిఫరెన్స్, ఆ కంట్రీకి ఈ కంట్రీకి ఏం డిఫరెన్స్ అందంటే వాళ్ళు కరెంటు కొనుక్కోవాలన్నా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా వస్తుంది, ఏది కొనాలన్నా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా వస్తుంది. మనదేమో ట్రెడిషనల్ మార్కెట్లో వస్తుంది. ఇదే డిఫరెన్స్, వేరే ఇంకొక డిఫరెన్స్ లేదు మిత్రులారా. మీరు కావాలంటే దీన్ని సెర్చ్ చేయండి. సో డోంట్ బిలీవ్ అస్, మా మాటల మీద మీరు ఎవరు బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ సర్చ్ ఇట్. సో అందుకే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి కూడా ఇప్పుడు ఆయన అమెరికా ప్రెసిడెంట్ కాగలిగాడు. సో ఆయన సంపాదించేంత కూడా నెట్వర్క్ మార్కెటింగ్ మీద అట్లాంటి ప్లాట్ఫామ్ ఇది. ఒక్కసారి డైరెక్ట్ సెల్లింగ్ భారత ప్రభుత్వం ఇప్పుడిప్పుడే చేపడుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఒకసారి గ్రాండ్ అప్లాస్ ఇద్దాం. మరి హెల్త్ అండ్ వెల్నెస్, ఏదైతే ఆయుర్వేదాన్ని ఏ ఆషామాషి వ్యవహారం ఏమి కాదు. మన ప్రోడక్ట్స్ అన్నిటి కూడా పేటెంట్స్ ఉన్నాయి. ఎవరో తయారు చేస్తే ఎవరో మార్కెట్లో పెట్టి అమ్మట్లేదు. సో 20,000 30,000 ఎకరాల ల్యాండ్ ఉంది, 4 R&Dలు ఉన్నాయి. జపాన్, జర్మనీ, US, ఇండియా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ప్రోడక్ట్ కస్టమర్కు చేర్చేంత వరకు కూడా కంపెనీ పట్టించుకుంటుంది. నువ్వు ఒక్కరికే 20 ప్రోడక్ట్లు ఆర్డర్ పెడతా అంటే తీసుకోదు. సో కస్టమర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది, వాళ్ళకే చేరుస్తుంది కంపెనీ. ఎక్కడ కూడా డైరెక్ట్ కస్టమర్ ఇంటికి. ప్రపంచవ్యాప్తంగా మీరు ప్రపంచ పటం పట్టుకొని కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకో, ఇక్కడికి ప్రోడక్ట్ వెళ్ళాలంటే అక్కడికి ప్రోడక్ట్ వెళ్తుంది. మీరు ఏ దేశాన్ని సెలెక్ట్ చేసుకుంటారో ఎక్కడైనా చేసుకోండి. అంత వండర్ఫుల్ కంపెనీ ఇది. మీరు ట్రై చేయండి. నేను పంపించిన ఇజ్రాయెల్, కజకిస్తాన్, జర్మన్, ఈ మూడింటికి నేను పంపించిన కాబట్టి US, ఈ 4 కంట్రీలకు నేను ప్రొడక్ట్స్ పంపించిన. అందుకే నా అనుభవంతో చెప్తున్నా. ప్రపంచవ్యాప్తంగా కొరియర్ వ్యవస్థ ఉన్నాయి. ఇవన్నీ పేటెంట్లు కలిగి ఉన్నాయి. టేస్ట్ రూపంలో తీసుకొచ్చారు. అక్కడ ఐపల్స్ దగ్గర రాశారు FHB అని రాశారు. FHB ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్. ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్ అంటే మన బాడీలో జరిగే జీవక్రియలు, జీవన క్రియలు అన్నింటిని కూడా సరి చేస్తుంది. అంటే ఈ మిషన్ ఏది ఏం చేయాలో దాన్ని అట్లా సరి చేయడానికి ఉపయోగపడేటువంటి సో ఇవన్నీ చక్కటి ప్రోడక్ట్స్ మనకు తీసుకొచ్చింది. మిత్రులారా, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా పేటెంట్స్ సర్వ హక్కులు కలిగి ఉన్నాయి ఈ యొక్క. కాబట్టి ఇట్లాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మనకు తీసుకొచ్చింది. ఉన్న 5 ప్రొడక్ట్స్ కూడా ఆన్ముత్యాల లాంటి ప్రొడక్ట్. ఐ చార్జ్ లో ఎన్ని 56 హెర్బ్స్, 56 హెర్బ్స్ అని చెప్తున్నారు సార్. ద్రాక్ష సభ, పత్రాంగ సభ, తర్వాత అనేక రకాల హెర్బ్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మనకు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా క్లినికల్ గా ట్రయల్ చేయబడి ఆయుష్ ప్రీమియం. చాలా మంది మాది కూడా డైరెక్ట్ సెల్లింగ్ సార్, మాది కూడా ఆయుర్వేదమే సార్ అని అందరు చెప్తుంటారు. అయ్యా ఆయుష్ ప్రీమియం హైయెస్ట్ సర్టిఫికేషన్. ఉద్యోగస్తులు ఎవరంటే టాప్ IAS అంటారు కదా, IAS అట్లానే ఆయుష్ ప్రీమియం ఉందా అని అడగండి ఎవరైనా ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు. ఓన్ పేటెంట్స్ ఉన్నాయి, ఓన్ R&D ఉంది. అన్ని వ్యవస్థలు కలిగినటువంటి ఈ ప్రొడక్ట్స్ ను ఎవరు వాడాలంటే
హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు రాకుండా కాపాడుకోవడానికి వాడుకోవడానికి ప్రివెంటివ్ హెల్త్ కేర్లు వచ్చినాయి ఇవన్నీ కూడా. మిత్రులారా, 2 పాయింట్లు చెప్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ టీవీ చూసినా మోత మోగిపోతుంది. మీరు చూడండి, బెంగళూరులో 3 కేసులు, ఆడ 2 కేసులు, ఈడ 2 కేసులు, ఏమైపోద్దో అందరు యూట్యూబ్లో మంతెన సత్యనారాయణ సార్ కూడా ఈ వీడియో పెట్టేశాడు. మరి అన్నిటికీ ఏందంటే ప్రివెన్షన్. మంతెన గారి వీడియోలు, ఈ రోజు పెట్టిన వీడియోలు ఏం చెప్తున్నారంటే ఇమ్యూనిటీ అనేది ఒక్క రోజులో రాదు, మీరు ఇన్స్టెంట్ గా వస్తుంది అనుకుంటే కాదు, మీరు ముందస్తు జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. మనది ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏది తీసుకున్నా, కాబట్టి అది వైరస్ రాకూడదని కోరుకుందాం, కానీ వస్తే మాత్రం జాగ్రత్త. సో మనం చక్కగా మనకు ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఈ ప్రొడక్ట్స్ ముందే చెప్పి పెట్టుకోవాలి. కరోనా టైంలో అల్లకొల్లోలు అయిపోయే జీవితాలన్నీ కూడా, కొన్ని లక్షలాది మంది ప్రాణాలను కాపాడినటువంటి మన ప్రొడక్ట్స్ కోసం గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. అట్లాంటి కేటగిరీలో ఈ ప్రొడక్ట్స్ అన్ని వచ్చినాయి. మీరందరూ అలర్ట్గా ఉండాలి. ఇంకా 2 minutes లో ఫస్ట్ వన్ చెప్పాను. ఇంకొకటి రెండవది యోగా అంటున్నారు. యోగా అంటే చాలా పెద్దది, కానీ మన సింపుల్ గా మైండ్ సెట్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గురించి రోజు 5 AM to 6 AM జరుగుతుంది. వండర్ఫుల్ సెషన్ జరుగుతుంది. ఆ సెషన్ కూడా రండి. ఇలాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మనం వాడుకొని చక్కటి హెల్త్ తీసుకుందాం. రేపు మార్నింగ్ మళ్ళీ 5 AM లో కలుద్దాం. మనకు ఒకసారి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాం. ఇట్లాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అందించినటువంటి మన హానరబుల్ చైర్మన్ కర్ణాటక గవర్నమెంట్ తోటి అవార్డులు తీసుకున్నారు, సిఐతో అవార్డులు తీసుకున్నారు. ఆషామాషి వ్యవహారాలు